థ్యాంక్ యూ. సో శంకరరావు సార్ మనం ఒకసారి ఆహ్వానించుకుందాం. మరి పత్రి సార్ యొక్క విశేషమైన పిఎస్ఎస్ మూమెంట్కి సేవలను చూసి ధ్యానరత్న అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది గురువు గారు. సో అటువంటి గ్రేట్ మాస్టర్ని మనం ఈరోజు మరొకసారి కలవటం మనందరి అదృష్టం. సో అన్న, ఈ క్లాస్లో మళ్ళీ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి నీ ఆధ్యాత్మిక ప్రయాణం ధ్యానంలోకి ఏ సంవత్సరంలో వచ్చారు? సో పత్రి సార్ మార్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందరికీ మీ యొక్క అనుభవాలు ఇన్స్పిరేషన్ ఉంటాయి కాబట్టి ఒక 5 నిమిషాలు క్లుప్తంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పాక ఈరోజు మన మనసు ఉపచేతన మనసు గురించి టాపిక్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ కో క్రియేటర్స్. ఇది పత్రిజీ మనకు అందించినటువంటి, మనకు పరిచయం చేసుకున్నటువంటి పద్ధతి. నా పేరు ఆగ్రహ శంకర్రావు, మాది మంగళగిరి. నేను 2002 జనవరి 26 నుంచి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. పత్రిజీ చెప్పినటువంటి ఆయన ఏదైతే ఈ ప్రపంచానికి అందించారో ప్రతిదాన్ని నేను తూచో తప్పకుండా పాటిస్తా ఉన్నాను. మొట్టమొదట రోజుల్లో నేను 2002లో ధ్యానంలో ప్రవేశించినప్పుడే ధ్యాన మహాయజ్ఞం విజయవాడలో రావటం, అక్కడి నుంచి నేను ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనటం, సార్తో అత్యంత సామీప్యంగా ప్రయాణం చేయడం జరిగింది. నేను మొట్టమొదట ధ్యానంలో ప్రవేశించిందే పత్రి సార్ యొక్క సమక్షంలోనే, వారితోనే నేను ధ్యానం చేయడం జరిగింది. ఆ రకంగా నేను ధ్యానంలోకి వచ్చాను. తర్వాత సార్ చెప్పినటువంటి ధ్యాన రాయలసీమ, ధ్యానాంధ్రప్రదేశ్, తర్వాత ధ్యాన భారత్, ధ్యాన జగత్ అనే నినాదాలు, అట్లాగే ధ్యాన గ్రామీణం అని చెప్పేసి వెహికల్స్ తయారు చేసి గ్రామాల్లో చెప్పాలంటాం. అలాగే కేర్ సెంటర్స్ పేరుతో మనం ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి అందరికీ ధ్యానాన్ని నేర్పాలి అనేది కేర్ సెంటర్ ఏర్పాటు చేయటం. అట్లాగే పిరమిడ్ నిర్మాణం చేయమన్నప్పుడు పిరమిడ్ నిర్మాణం చేయటం. అలాగే గ్రామానికి వెళ్ళి ధ్యానాన్ని ప్రచారం చేయాలనుకున్నప్పుడు మరి మాకు అమరావతి దగ్గర నుంచి తెనాలి వరకు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి 150 గ్రామాలంతటా కూడా తిరిగి ధ్యాన ప్రచారం చేయటం. రాష్ట్రం అంతా తిరిగి చెప్పాలన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి చెప్పటం. తర్వాత పిరమిడ్ సేవాదళ్ళు ఏర్పాటు చేసినప్పుడు సేవాదళ్ళు, ధ్యాన విద్యార్థి, అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి గత 4 ఎన్నికల్లో కూడా నేను పనిచేస్తా ఉన్నాను. అలా పత్రిజీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నినాదాన్ని తీసుకొని ఆయన చెప్పిన దాన్ని తూచో తప్పకుండా పాటిస్తూ దాని ద్వారా ఏదైతే జ్ఞానం రావాలో, ఏదైతే జీవితంలో అనుభవాల కోసం మనం ఇక్కడికి వచ్చామో అనుభవాలన్నీ కూడా పొందుతూ ఎంతో మందితో మరి స్నేహ భావంతో ఎంతో మంది దగ్గర జ్ఞానాన్ని నేను పరస్పరం పొందుతూ ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ టీం అందరికీ, ముఖ్యంగా శివ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు సుప్త చేతనాత్మక మనసుకున్నటువంటి శక్తి, దాని గురించి మాకు టాపిక్ ఇవ్వటం జరిగింది. అందరూ ధ్యానంలోంచి బయటకు వచ్చేయండి, చక్కగా రిలాక్స్ గా ఉండండి, దృష్టి పెట్టండి. ఇప్పటివరకు ధ్యానం చేశాము. ధ్యానంలోంచి బయటకు వచ్చి మీరు అటెన్షన్ గా ఉంటే, అవేర్ గా ఉంటే నేను చెప్పే విషయాన్ని మీరు తీసుకోగలుగుతారు. నేను తెలుగు రాష్ట్రాలంతటా కూడా కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని నేర్పించడం జరిగింది, స్కూల్స్ లో, కాలేజీల్లో. అట్లాగే సాధారణ రైతు కూలి దగ్గర నుంచి గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి కూడా ధ్యానం చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీసులు, మినిస్టర్స్ కూడా ధ్యానం చెప్పడం జరిగింది. అలాగే ఏపీ
భవన్ ఢిల్లీలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్ లో కూడా మొట్టమొదట ప్రతిసారి ఎమ్మెల్యేలు ఎంపీలకి అక్కడ ధ్యానం చెప్పడం జరిగిన తర్వాత నేను మళ్ళీ అక్కడ ఏపీ భవన్ లో కూడా ధ్యానం క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇది నా గురించి నా పరిచయం. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్, దీన్ని సుప్త చేతనాత్మక మనస్సు అంటారు, మనం ఇంగ్లీష్ లో సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్తున్నాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కు ఉన్నటువంటి శక్తి ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా అది మన జీవితాన్ని నడిపిస్తా ఉంది, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేది లేకపోతే మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేది కూడా మన సబ్ కాన్షియస్ మైండే. ఈ ధ్యానంలో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం, అసలు ఏం జరుగుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ గురించి అసలు ధ్యానం అంతా జరిగేది, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మైండ్ మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. ఈ పాశ్చాత్య శాస్త్రవేత్తలు కానీ లేకపోతే సైంటిస్టులు ఇట్లా ఈ బుక్స్ ఎవరైతే విదేశాల నుంచి ఆ పాశ్చాత్య దేశాల్లో రాసిన వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ అనే పేరుతో మనకి బుక్స్ వస్తా ఉంటాయి. దాన్నే సుప్త చేతనాత్మక మనసుగా మనకి చెప్తా ఉంటారు. కానీ మన ఋషులు, మన యోగులు, మన జ్ఞానులు మనం దాన్ని అధిగమించి ఇంకా ముందుకెళ్ళి ఇంకో గొప్ప మనస్సు ఇంకోటి ఉంది, దాన్ని కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పడం జరిగింది. దాన్నే పత్రిజీ మనకి వెన్నతో పెట్టిన విద్యలాగా మనకి నేర్పించారనమాట. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని దాటి సూపర్ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, సూపర్ కాన్షియస్ మైండ్ గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి కాన్షియస్ మైండ్ గురించి సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని దాటి సూపర్ కాన్షియస్ మైండ్ ని మన జీవితంలో తెచ్చుకోవటమే, తెచ్చుకున్న వాళ్ళు ఆ రకమైనటువంటి జీవితాన్ని అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది కూడా లిమిటెడే, సూపర్ కాన్షియస్ మైండ్ దాకా మనం వెళ్ళాలి. కానీ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుంటేనే మన సూపర్ కాన్షియస్ మైండ్ కూడా మనం వెళ్తాం. కాబట్టి ఈ రోజు సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి. కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మనం మెలకువగా ఉన్నటువంటి చేసేటువంటి ఆలోచనలు, చూసేటువంటి విషయాలను ఎలా కేంద్రీకరిస్తుందో దాన్ని కాన్షియస్ మైండ్ అంటారు. ఈ చూసిన సంఘటనల్ని, దాని ద్వారా మనం తీసుకున్నటువంటి విషయాలని ఏదైతే భద్రపరుస్తుందో దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. అంటే సుప్త చేతన అన్నారు తెలుగులో, మళ్ళీ మనం సబ్ కాన్షియస్ అంటున్నాం అనుకోవద్దు. సుప్త చేతనాత్మక మనసు అన్నా గానీ సబ్ కాన్షియస్ మైండ్ అన్నా గానీ ఒకటేనండి. అది మనకి పదం ఈజీగా ఉంటది కాబట్టి మనం ఇంగ్లీష్ పదం వాడుకుందాం, సబ్ కాన్షియస్ మైండ్ అని. మళ్ళీ సుప్త చేతనాత్మక మనసు అంటే అది ఎక్కడుందో ఏంటని మళ్ళీ కొన్ని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మనకి అర్థం కాని పరిస్థితి వచ్చింది, ఇంగ్లీష్ అయితేనే మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ పదాలు అలవాటు పడ్డాం కాబట్టి ఇంగ్లీష్ పదాల్లో ఉపయోగించుకుందాం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ కు ఉండేటువంటి తేడా ఏంటి? ఫస్ట్, కాన్షియస్ మైండ్ ఎలా ఉంటదంటే అన్ని విషయాలు సేకరించేదే కాన్షియస్ మైండ్. మన చుట్టూ కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఇంద్రియాల ద్వారా అనేక విషయాలు చూస్తూ ఉంటాం. ఆ విషయాలన్నిటిని నిరంతరం మనకి పోగు చేస్తూ సేకరిస్తూ మనకి అందించేదే కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే వాటిల్లో ఏదైతే బలంగా ముద్ర పడతా ఉందో ఆ విషయాన్ని తీసుకొని తను ముద్రించుకొని భద్రపరుచుకునేదే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సూపర్ సబ్ కాన్షియస్ మైండ్ కి ఉండేటువంటి విషయం ఏంటంటే అన్ని విషయాలను తీసుకుంటది కానీ మరపు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాం, మన ఇంట్లో బజార్కి వెళ్ళేటప్పుడు ఏదో చెప్తారు మనకి, ఆ సరుకులు తీసుకురండి, కూరగాయలు తీసుకురండి, ఇంకేయో తీసుకురండి అని చెప్తారు. కానీ రాసుకోండి అంటే అవసరం లేదు, మాకు అన్ని గుర్తుంటాయి ఇలా అని చెప్తాం. అయితే స్లిప్ రాసుకొని తీసుకెళ్ళండి అంటే ఏం లేదు, నాకు అన్ని గుర్తే ఉంటాయి అంటాం. కానీ ఏదో ఒకటి మర్చిపోయి వచ్చేస్తాం, లేకపోతే ఏదో విషయం చెప్తారు, ఆ విషయం మర్చిపోయి వచ్చేస్తాం. ఏంటంటే అయ్యో మర్చిపోయాను, ఎవరో మాట్లాడుతున్నారు మర్చిపోయాను, లేకపోతే
అది గుర్తు రాలేదు అని చెప్తా అనమాట. కాన్షియస్ మైండ్ ఏంటంటే అనేక విషయాలను సేకరిస్తూ, అన్ని విషయాలను సేకరించి మనకి తీసుకొచ్చేటువంటి కాన్షియస్ మైండ్ మరపు కలిగి ఉంటుంది. ఏ విషయం అయితే మనం బలంగా విశ్వసిస్తామో, దేని మీద అయితే కేంద్రీకరిస్తామో వాటినే అది ముద్రలుగా తీసుకునేది సబ్ కాన్షియస్. కాబట్టి కాన్షియస్ మైండ్ లో మరపు రావటం వల్లనే మనకి సహజంగా ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ లో మరపు లేకుండా ఉంటది. అందుకే చూడండి, మనకి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మనకు ఏదన్నా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, వాడు డబ్బులు ఎగ్గొట్టాడు, లేకపోతే ఆ వ్యక్తి గురించి ఒక చెడు భావన ఏదో మనకి తెలిసింది, పలానా వ్యక్తి శంకర్రావు పలానా సోన్స్ అని చెప్పారు ఎవరో, ఆ వ్యక్తిని కూడా చూడలేదు. కానీ ఎప్పుడైనా సరే ఆ పేరు గబాన గుర్తు చేయంగానే పలానా మంగళగిరి శంకరారు అనగానే ఆ రోజు ఎవరో మనకి చెప్పినటువంటి, అతని గురించి చెప్పినటువంటి ఒక సరికాని భావన, చెడు భావన విషయం మనకి మనం చూడకపోయినా, ఆ వ్యక్తి మనకి తెలియకపోయినా ఆ విషయాన్ని బలంగా మనం కానీ తీసుకొని ఉంటే వెంటనే అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో తీసుకొచ్చింది. ఈ విషయం నాకు అప్పుడెప్పుడో ఎవరో చెప్పారే, నిజమేనే, ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారే అని మాట్లాడు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మంచి విషయాలు తీసుకుంటా ఉంటది, చెడు విషయాలు కూడా తీసుకుంటా ఉంటది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, దీన్ని ఏమంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ లో పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, అంటే పాజిటివ్ ముద్రలు, నెగిటివ్ ముద్రలు కూడా ఉంటాయి. కానీ 100% దీనిలో ఉండే విషయాలన్నీ కూడా నెగిటివ్ ముద్రలే ఉంటాయి. మనం ఇక్కడి నుంచి బయలుదేరి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక ఆఫీస్కి వెళ్తా ఉన్నాం. వెళ్ళేటప్పుడు అనేక విషయాలు కనిపిస్తా ఉంటాయి, కానీ అన్ని విషయాలను అది తీసుకోదు. కానీ దేని వైపు అయితే మన దృష్టి మరల్చుతామో, దేన్నైతే ప్రగాఢంగా దాన్ని, అంటే ఒక సినిమా వాల్ పోస్టర్స్ కనిపించింది, 4 వాల్ పోస్టర్స్ ఉంటాయి. 4 వాల్ పోస్టర్స్ 4 సినిమాలు మనకు గుర్తుండదు. కానీ ఏదో ఒక సినిమా, మన పవన్ కళ్యాణ్ సినిమానో, చిరంజీవి సినిమానో, లేకపోతే ఏదో ఒక మనసులోకి వెళ్ళిపోయింది అనుకోండి, అదే గుర్తొస్తుంది. ఇవాళ ఆ సినిమా వచ్చింది కదా, రిలీజ్ అవుతుంది కదా, లేకపోతే ఆ సినిమా పలానా థియేటర్లు ఆడుతుంది కదా, లేకపోతే పలానా షాపింగ్ మాల్ ఇవాళ ఓపెన్ చేస్తున్నారు కదా, లేకపోతే పలానా వ్యక్తి అక్కడ నాకు కనిపించాడు అని. అంటే మనం ఆఫీస్ నుంచి బయలుదేరినాక ఎంతో మంది, వందల వేల మంది మనకు కనిపిస్తా ఉంటారు. వందల వేల దృశ్యాలు చూస్తూ ఉంటాం, సంఘటనలు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటిని మనం గుర్తుంచుకోము, గుర్తుకు రావు. కానీ ఒకటో రెండో సంఘటనలు మాత్రమే మనకి ఆఫీస్కి వచ్చిన తర్వాత గుర్తొస్తే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎస్ఆర్ నో? అంటే ఎరుకతో గ్రహించినప్పుడు ముద్రలు పడతాయి, ఎరుక లేకుండా కూడా ముద్రలు పడతాయి. ఎరుక లేకుండా పడే విషయాలు ఏవైతే ముద్రలు ఉన్నాయో అవి గాఢంగా పడ్డప్పుడు ఆ విషయాల్ని మరలా మనం రిపీటెడ్ గా మాట్లాడుకున్నప్పుడు లోతైన ముద్రలుగా పడిపోతా ఉంటాయి. అలా సబ్ కాన్షియస్ మైండ్ లో ముద్రలు పడ్డటువంటి విషయాలే మన జీవితాన్ని నడిపిస్తా ఉన్నాయి. వాస్తవ సత్యం ఎప్పుడు మనం నడిపించట్లేదు. అందుకే దీన్ని మాయ అంటారు. మాయా ప్రపంచం అంటే నీకు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటది. ఈ మాయ ఎక్కడ ఉందంటే నీ కాన్షియస్, నీ మైండ్ లోనే ఉంది. నీ మైండే మాయ. అందుకే మనసే మాయా మృగమై మరి పోనీక మనసును చంపిన మనసందే ముక్తి అంటారు. మాయ అంటే ఎక్కడో లేదండి, మన మైండే. ఈ మైండ్ లో ఎక్కడ ఉంటుందంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఆ మాయను తొలగించుకొని మనం మాయ లేనటువంటి సత్యంలో జీవించటం కోసమే ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తే ఏమవుతుంది? కర్మలు కాలుతాయి అని చెప్తారు, జ్ఞానం వస్తుంది అని చెప్తారు. కర్మ కాలి జ్ఞానం వస్తే కానీ మన జీవితంలో ముక్తి వస్తుంది అని చెప్తాం. జ్ఞానాన్ముక్తి. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? కర్మలు కాలితే వస్తుంది. కర్మలు ఎప్పుడు కాలుతాయి? ధ్యానం చేస్తే కాలుతాయి. ఇదంతా మన భారతీయ సనాతన సాంప్రదాయం చెప్పేది.
ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదన్నా ఒక విషయాన్ని నువ్వు పదే పదే థింక్ చేస్తే, పదే పదే చెప్పుకుంటే, దాన్ని ఊహిస్తే, ఊహ మలుచుకుంటే అది నీ జీవితంలో ప్రత్యక్షం అవుతుంది అని చెప్తారనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ రెండు కొత్త సబ్ కాన్షియస్ మైండ్ వెస్టర్న్ అవగాహనతోనే కాకుండా మన భారతీయ సనాతన సాంప్రదాయము, మన పత్రిజీ ధ్యానం చెప్పిన దాన్ని కూడా సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెస్టర్న్ కంట్రీస్ ఎలా ఉంటాయి అంటే, ఊరిని మనని ఉత్సాహపరిచేసి ఎమోషనల్ గా పైకి తీసుకెళ్ళిపోయి అవి సాధించేసేస్తాము అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ లోకి తీసుకువెళ్ళిపోతాయి. అంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఎలా అయితే టీచ్ చేస్తారో అలా టీచ్ చేస్తాయి అనమాట వెస్ట్రన్ కంట్రీస్ బుక్స్ అన్ని కూడా. ఆ వెస్ట్రన్ కంట్రీస్ బుక్స్ ఎవరైతే బాగా చదువుతారో దాన్ని వంట పట్టించుకున్న వాళ్ళే పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచింగ్ చేస్తా ఉంటారు. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎమోషనల్ గా మనల్ని బ్లాక్ మెయిల్ చేసి దానిలో నిలబెట్టేదే కానీ, నిజంగా మన ఆత్మ యొక్క శక్తిని ఉపయోగించుకొని, మన శక్తిని ఉపయోగించుకొని, మన వివేకాన్ని ఉపయోగించుకొని, మన సామర్థ్యం మేరకు మన జీవితాన్ని మనం జీవించేలా చేసేదే మన సనాతన సాంప్రదాయం తాలూకా భారతీయ సాంప్రదాయం. ప్లస్ మన పత్రిజీ మనకు అందించినటువంటి, మన ఋషులు అందించినటువంటి సాంప్రదాయం. దీన్ని రెండింటిని అర్థం చేసుకోవాలి. చాలా వ్యత్యాసం ఉంటది అనమాట. ఆవేశంగా చేసే పనికి, ఆలోచనతో చేసే పనికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఈ రెండింటికి అంత వ్యత్యాసం ఉంది అని నేను అనుభవపూర్వకంగా గ్రహించినటువంటి విషయం. ఓకే మాస్టర్స్, అర్థం అవుతుంది కదా? ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఎవరైనా మన బిజినెస్ తాలూకా కౌన్సిలింగ్స్ లేకపోతే ఈ మోటివేషన్ క్లాసెస్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక బిల్డింగ్ ఊహించుకో, లేకపోతే ఒక వ్యాపారాన్ని ఊహించుకో, నువ్వు టాటా కాగలవు, బిర్లా కాగలవు, నువ్వు ఏదైనా వ్యాపారం చేయగలవు, నువ్వు సాధించలేనిది లేదు అని చెప్పేసి ఊదర కొట్టేస్తారు. అక్కడ ఉన్నంతసేపు మనకి బాగా ఎవరైతే సంపాదించారో, ఎవరైతే బాగా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మనకు చూపించి వాళ్ళలాగా నువ్వు కూడా అవుతావు, అవ్వు అవ్వు అవ్వు, నువ్వు అనుకుంటే అవుతావు అని చెప్పేసి చెప్తారు. మనకి అక్కడ ఉత్సాహం వచ్చేస్తుంది, ఎమోషన్ వచ్చేస్తుంది, చేసేస్తానని వెళ్తాం. కానీ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ గా ఎదురైన సంఘటనలు 1, 2, 3 నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అనుకోండి, మనం అనుకున్న విధంగా అక్కడ బిజినెస్ జరగలేదు అనుకోండి, వ్యక్తులు ప్రతిస్పందించలేదు అనుకోండి, వెంటనే డౌన్ అయిపోతాం, పడిపోతాం. వాళ్ళంటే ఏదో చేయగలిగారు కానీ మన వల్ల అయితే కాదు, నా వల్ల కాదు అనే భావనలోకి మళ్ళీ పడిపోతాం. ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థని మౌల్డ్ చేస్తా ఉన్నారు. పోటీ ప్రపంచాన్ని, పోటీ 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 అని పోటీ ప్రపంచాన్ని తయారు చేసి పరుగులు పెట్టిస్తా ఉన్నారనమాట. బండికి గడ్డిని గుర్రానికి గడ్డి కట్టి ఆ గడ్డి అందుకోవటం కోసం పరిగెత్తినట్టుగా ఈ ప్రపంచం అంతా అలా పరిగెత్తుతా ఉంది. ఎప్పటికీ ఆ గడ్డి అందేది లేదు, కానీ కంటి ముందు మాత్రం కనిపిస్తా ఉంటది. మనిషి అలసిపోతాడు, ఏదో రోజు శరీరం మనస్సు చిక్కి శల్యమైపోయి రోగగ్రస్తమై మనిషి జీవిస్తా ఉన్నాడు. ఇదేంటి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి చెప్తానని ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. ఈ క్లారిటీ లేకపోతే అర్థం కాదు. సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ని అర్థం చేసుకోవాలండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ పద్ధతిలో దీన్ని తీసుకోవాలనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. దీని మీద నేను వేల రీసెర్చెస్ చేస్తాను, ఒకటి కాదు, వందలు, వేలు, లక్షలు చేస్తాం అనమాట. ఇది ఎలా చేయాలి అంటే, సబ్ కాన్షియస్ మైండ్ అనే దానిలో అనేక ఇలాంటి ఎమోషనల్ ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాలి మొట్టమొదట. ఆ తొలగించుకోవటం కోసమే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడు నీది మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకో.
వాయిస్ మ్యూట్ అయిందన్న, అన్మ్యూట్ చేసుకో. వీడియో మ్యూట్ అయింది, వాయిస్ మ్యూట్ అయింది. ఓకే. ఓకే, కనిపిస్తుందా? వీడియో ఆన్ చేసుకో, వీడియో కూడా ఆన్ చేయి. ఓకే. కాల్ వచ్చింది. ఓకే. ఇక్కడ ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, కాన్షియస్ మైండ్ ఫస్ట్ ఇంద్రియాలన్నీ మూసేస్తున్నాం, కాళ్ళు కట్టేస్తున్నాం, చేతులు కట్టేస్తున్నాం, నోరు కట్టేస్తున్నాం, కళ్ళు కట్టేస్తున్నాం. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో కాన్షియస్ మైండ్ ని మనం క్లోజ్ చేస్తున్నాము. కాన్షియస్ గా ఏదైతే మనం కళ్ళు తెరిచి అన్నిటిని చూస్తున్నామో దృశ్యాలని, దీని ద్వారా ఇంద్రియాల ద్వారా ఏవైతే విషయాలను సేకరిస్తున్నామో వాటిని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత శ్వాసను గమనిస్తా ఉన్నాం. శ్వాసను గమనించగానే సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. మన మనసులో ఉన్నటువంటి అప్పుడు దాకా ఉన్నటువంటి ఎరుకతోనూ ఎరుక లేకుండాను ఎమోషన్ గాను అనేక విషయాలు ఏవైతే ముద్రలుగా ఉన్నాయో అవన్నీ మనకి గుర్తొస్తా ఉంటే అవన్నీ కూడా ఏంటి, అన్నెసరీ, అవసరము లేనటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తుడిచివేస్తున్నాము. శ్వాసను గమనించిన ప్రతి సందర్భంలో అదేమవుతుంది, తుడిచివేయబడతా ఉంటాయి. రెండు పనులు జరుగుతుంది మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఒకటి, అప్పుడు వరకు వస్తున్నటువంటి ఆలోచన కట్ చేయటం. రెండు, ఆలోచనని క్లియర్ చేయటం. మనకు తెలియకుండానే అది కరిగిపోతా ఉంటది అన్నమాట. అందుకే మీరు ఆలోచనలు వచ్చినప్పుడు నేను ధ్యానం చేసే వాళ్ళకి చెప్తాను, ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఆందోళన చెందవద్దు. ఆలోచన వస్తుందంటే ఆ పేజీలు మీరు తీశారు, ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ పేజీల్లో ఈ విషయం నాకు అవసరం లేదు కాబట్టి ఏం చేయాలి, తుడిచేయాలి. కాబట్టి మీకు ఆలోచన రావటం సరైనదే. ఆలోచనలు వచ్చినప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా అది కరిగిపోవటం కూడా సరైందే. కాబట్టి నాకు ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానం కుదరట్లేదు అనే భావాన్ని మొట్టమొదట మీరు తీసేసుకోవాలి ధ్యానం చేసేవాళ్ళు. ఓహో, ఈ పేజీ తెరిసానా, ఈ ఆలోచనలు వచ్చిన ఒక్కోసారి ఎప్పుడెప్పుడో ఆలోచనలు వస్తాయి, మనకు అసలు గుర్తు కూడా ఉండదు. దీన్ని ఎప్పుడెప్పుడో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని కూడా మళ్ళీ కంగారు పెడతా ఉంటారు. కాదు, ఈ జన్మే కాదు, అనేక జన్మలే, ఇంకా గత జన్మలే, 10 జన్మలే, 100 జన్మలే, 200 జన్మల నాటి ముద్రలు కూడా మనకి సాధన గట్టిగా ఎవరైతే గంటలు గంటలు సాధన చేస్తా ఉంటారో, శ్రద్ధగా సాధన చేస్తారో, సాధన తాలూకా సంస్కారాలు గత జన్మల్లో బలంగా ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తా ఉంటాయి. ఆలోచనలతో పాటుగా కొన్ని సమస్యలు కూడా జీవితంలో, శారీరక మానసిక సమస్యలు కూడా మనకి ఎదురవుతా ఉంటాయి. అప్పుడు కూడా మీరు ధ్యానం చేస్తా ఉంటే మళ్ళీ సమస్యలు పోవాల్సిన సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే అనారోగ్యాలు పోవాలి కదా, మళ్ళీ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి విషయాలు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎట్లయితే ఒక బావిలో మన పూడికి తీస్తా ఉంటే, లేకపోతే ఒక బీరువాని క్లీన్ చేస్తా ఉంటే పనికొచ్చే పనికిరాని ఎప్పుడో మన బీరువాలో పెట్టి బయటికి ఎలా అయితే వస్తా ఉంటాయో, ఒక అటకని శుద్ధి చేస్తా ఉంటే ఎన్నో ఎట్లయితే వస్తా ఉంటాయి పనికొచ్చే పనికిరాని, అట్లాగే మన ధ్యానం చేసేటప్పుడు మనకి ఎన్నో పనికిరాని విషయాల తాలూకా గతం తాలూకా ఆలోచనలు వస్తా ఉంటాయి. అవన్నీ తుడిచివేయబడతా ఉంటాయి. అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, అనవసరమైనవి, అవసరం లేని విషయాలు, మనవి కాని విషయాలు. మొట్టమొదట అవి తుడిచేసుకుంటా ఉంటాం. తుడిచేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇప్పుడు సత్సంగం చేసాం, గంట సేపు ధ్యానం తర్వాత ఇప్పుడు క్లాస్ తీసుకుంటా ఉన్నాం. క్లాస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఏది సరిగ్గా ఆలోచించాలి, ఏది సరైన విషయాలు తీసుకోవాలి, ఏ విషయాలు మనకు ఉపయోగకరమైనవి, మనకి అవసరమైన విషయాలని మనం మాట్లాడుకొని మన లోపల నింపుకోవాలి, మనకి అవసరం లేని విషయాలను మనం తీసుకోకూడదు. మన నోటి ద్వారా గాని భావన ద్వారా గాని మనకి అవసరమైన విషయాల్ని మనం భావన చేయాలి, అవసరమైన విషయాల్ని మాట్లాడాలి, అవసరమైన విషయాల్ని చూడాలి, అవసరమైన వాటిని తినాలి, అవసరమైన వాటిని మాట్లాడాలి. అంతే కదా, మన ఇంద్రియాల ద్వారా మనకి అవసరమైన విషయాలనే తీసుకోవాలి. అవసరం లేని విషయాలు ఇంద్రియాల ద్వారా ఏవైతే ఎరుక లేకుండా మనం ముద్రపడిపోయినాయో సబ్ కాన్షియస్ మైండ్ లో, దాన్ని అన్నింటిలో తుడిచేయటమే ధ్యానం చేయటం.
ఇప్పుడు సరైన విషయాలను దానిలో రీడ్ చేసుకోవటమే సత్సంగం చేయటం, జ్ఞానంగా మనం తీసుకోవటం అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. అంటే తుడవటం అనేది ధ్యానం చేయటం. వాళ్ళు ఏం చెప్తారో తుడిచే విషయం వాళ్ళకి తెలియదు. ఆ బ్లాక్ బోర్డు మీద మనకి బలంగా రాయి 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 అని చెప్తారు. బలంగా రాస్తే ఆ పిచ్చి గీతలు కూడా తర్వాత కనిపిస్తా ఉంటాయి మనకి. కాబట్టి గందరగోళం ఉంటది. కానీ ఇక్కడ మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత గందరగోళం లేదు, పీస్ఫుల్ గా ఉంటది. ప్రతిదీ కూడా స్పష్టంగా ఉంటది. మన ఆలోచన, మన జీవితంలో జరిగే సంఘటన, మన అవగాహన ప్రతిదీ కూడా స్పష్టంగా ఉంటది. శాంతి, ఆనందాలు, తృప్తితో కూడి ఉంటది. కాబట్టి బయట ప్రపంచంలో శాంతి ఆనందాలు ఉండవు. సంపద ఉండొచ్చు, వాడి తాలూకా భోగం ఉండొచ్చు, కానీ తృప్తి మాత్రం ఉండదు, ఆనందం మాత్రం ఉండదు. కానీ ఇక్కడ మనకి సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు. ఆ సంపాదించింది సంతృప్తికరంగా, శాంతితో, ఆనందంతో, మైత్రీ భావంతో, ఇది శాశ్వతంగా ఉంటది అనేటువంటి ఫీలింగ్ తో మన జీవితం ఉన్నప్పుడు సరైన జీవితం అవుతుంది. సరైన జీవితం జీవించటం కోసమే ధ్యానము, సరైన ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ ను ఉపయోగించుకోవటం కోసమే జ్ఞానం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ సుప్త చేతనాత్మక మనసు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం థింకింగ్ ఎలా చేయాలి? పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ గురించి మన అందరికి తెలుసు, మరి రోజు క్లాసులు వింటా ఉన్నారు. కానీ ఇక్కడ పాజిటివ్ థింకింగ్ అనేటప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటామో, సంకల్పాలు చేసుకోవాలనుకుంటామో, ఈ సంకల్పాలు చేసుకునేటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఏదైతే ఇస్తా ఉన్నామో అది క్లియర్ కట్ గా ఇస్తేనే పనిచేస్తుంది. లేకపోతే మీకు స్పష్టత లేకపోతే దానికే సంబంధం లేదు. దానికి మంచి చెడు లేదు, చెడ్డ వ్యక్తి మంచి వ్యక్తి అని లేదు. ఇది లోకానికి ఉపయోగపడేదా, లోకాన్ని కీడు చేసేదా సంబంధం లేదు. మనకి మేలు చేసేదా, కీడు చేసేదా సంబంధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలాంటిది అంటే మన దేశానికి ఉన్నటువంటి ఒక రక్షణ వ్యవస్థ లాంటిది. ఒక మిలిటరీ ఉన్నారు, మిలిటరీ వ్యవస్థ ఉంది. మిలిటరీ వ్యవస్థ ఇప్పుడు దేని తయారు చేశారు? మన మిలిటరీని దేశానికి రక్షణ కల్పించడం కోసం చేశారు. ఒక పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళే మన దేశాన్ని ఆక్రమించుకుంటుంటేనో, ఓ టెర్రరిస్టులు పంపిస్తుంటేనో వాళ్ళని చంపటానికి, దాన్ని మన భారతదేశాన్ని రక్షించడానికి వాళ్ళని అవసరమైతే చంపేస్తారు, ఏదైనా చేసేస్తారు, అంతే కదా. కానీ ఆ మిలిటరీ వ్యవస్థకి ఏం చెప్తారంటే, మేము ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటించటమే తప్ప నీ విచక్షణని, వివేకాన్ని ఉపయోగించకూడదు. అయ్యో ఆడపిల్లలు ఉన్నారే, అయ్యో మగపిల్లలు ఉన్నారే, లేకపోతే వృద్ధులు ఉన్నారే, లేకపోతే వీళ్ళని చంపొచ్చా, చంపితే పాపం కదా, ఏది పాపం ఏది పుణ్యం, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే, ఇవన్నీ ఆలోచన చేశారనుకోండి, ఏమైనా చేయగలుగుతారా? ఈ విచక్షణ జ్ఞానం ఉంటుందా? ఇస్తారా వాళ్ళకి? కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు, అది ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎక్కడో మనకి ఎన్నికల సందర్భంగా ఎక్కడన్నా ఘర్షణ జరుగుతా ఉంది అనుకోండి, లాఠీ చార్జ్ చేయమని కానీ మనోళ్ళని కూడా కొడతారా లేదా? పాకిస్తాన్ వాళ్ళనే కొట్టాలి, మనకి దేశ ద్రోహుల్నే కొట్టాలి కదా. కానీ మన దేశంలో వాళ్ళని కూడా కొట్టమంటే కొడతారా, కొట్టరా? కాల్చమంటే కాలుస్తారు. అదేంటండి, మేము విదేశాల వాళ్ళని కదా కాల్చాల్సింది, స్వదేశం వాళ్ళని కాల్చడం, ఇది మనోళ్లే కదా అంటే జరుగుతుందా? ఎట్లయితే ఒక మిలిటరీకి ఎలా అయితే గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తారో, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది అలాంటిది. దానికి ప్రత్యేకంగా ఏ వివక్ష గాని ఉండదు, వివేకాన్ని కూడా ఉపయోగించదు. మనం ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తది, గుర్తుంచుకోండి. అయితే అందుకే దీనికి ఈ మధ్య ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీద చాలా జోకులు వేస్తున్నారు అనమాట. మీరు కోరుకుంటే అయిపోద్ది అంటే మీ కోరికలో మీకు స్పష్టత లేకపోతే ఏమవుతుంది అనే దానికి ఒక చిన్న జోక్ పద్ధతిలో దీన్ని అర్థం చేసుకుంది. ఒకడు కోరుకున్నాడంట,
ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, నాకు మాత్రం డబ్బులు రావాలి. నేనేం చేయకూడదు, నేను కూర్చోవాలి, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, నేను కూర్చుంటే నాకు డబ్బులు రావాలి అని కోరుకున్నాడంట. వెంటనే సులభ కాంప్లెక్స్ లో పోస్ట్ వచ్చిందనమాట. ఎవరి పని వాడే చేసుకొని వచ్చి చిల్లర డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అంతే కదా కోరుకుంది, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి కానీ నాకు డబ్బులు రావాలి. చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. సులభ కాంప్లెక్స్ కాడ కూర్చున్నాడు, అంతే కదా. ఇంకొకడు ఎవడో కోరుకున్నాడంట, తెలియగలిగాడు. ఏం చేశాడు, నా చుట్టూ అందమైన ఆడవాళ్ళు ఉండాలి, ఎప్పుడు నా దగ్గర డబ్బులు గలగలలాడుతా ఉండాలి అన్నాడు. వెంటనే కండక్టర్ పోస్ట్ వచ్చిందంట. అంటే ఇలా ఉంటది అనమాట. మనం కోరుకున్నదే వస్తది, కానీ మనం స్పష్టంగా కోరుకోకపోతే, స్పష్టత లేకపోతే రాదు. వివేకం ఎలా ఉండాలి అంటే, మన కోరిక ఎంత స్పష్టంగా ఉండాలంటే, ఒక కథ ద్వారా చెప్తాను మీకు. ఒక నిరుపేద ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడు. వాడు ఆ ఊళ్ళో తిరుగుతా ఉన్నప్పుడు ఒక గురువు గారు వచ్చారు, స్వామీజీ. ఆయన మహిమలు ఉన్నాయి ఆయనకి, ఆయన ఏది కోరితే అది ఇస్తున్నాడు అని చెప్పేసి అతను తెలిసింది. ఆ గుడ్డివాడు బిచ్చగాడు. వెంటనే ఆ గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, గురువు గారు, నాకు కూడా మీరు వరం ఇవ్వండి, మీరు ఏదంటే ఏది వరం ఇస్తే అది అయిపోయిందంట కదా అని చెప్తాడు. ఆ గురువు గారు ఏమంటాడంటే, ఇక ఒకే ఒక కోరిక ఇస్తాను, రెండోది ఉండదు, ఒకే ఒకటి ఇస్తాను, కోరుకో అంటాడు అనమాట. ఇప్పుడు ఏం కోరుకోవాలి? మామూలుగా అయితే గుడ్డివాడు కదా, కళ్ళు కావాలని కోరుకుంటాడు. కళ్ళు వస్తే డబ్బులు ఉంటాయా? లేవు. సరే, డబ్బులు కోరుకున్నాడు అనుకోండి ఆశతో, కళ్ళు లేవు, అనిపించలేడు. కళ్ళు వస్తే ధనం లేదు, ధనం వస్తే కళ్ళు లేవు. ఇప్పుడు ఎలా కోరుకోవాలి? ఒకటే కోరుకోవాలి. కానీ అది గొప్ప, గత జన్మలో గొప్ప వివేకి ధ్యాన అయి ఉంటాడు, జ్ఞాన అయి ఉంటాడు. ఏం కోరుకున్నాడంటే, నా ముని మనమళ్ళు బంగారు ఉయ్యాల్లో ఊగుతుంటే నేను చూసి ఆనందించాలి అని కోరుకున్నాడు. నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. ఒకే కోరిక కోరుకున్నాడు. అంటే నా తరతరాలకి సంపద కావాలి, నా ముని మనవాళ్ళు బంగారు ఉయ్యాల్లో ఊగుతుంటే నేను కళ్ళతో చూసి ఆనందించాలి అనుకున్నాను. అంటే చూడండి, కళ్ళు వచ్చినాయి, సంపద వచ్చింది, అది తరతరాలకి తరగని సంపదగా కూడా మిగిలిపోయింది. ఇంత వివేకంతో మీరు కోరుకోవాలి. సంకల్పం పెట్టుకోండి అనగానే మీరు సంకల్పాలు పెట్టుకోవటం కాదు. వివేకం లేకుండా సంకల్పాలు పెట్టుకుంటే చాలా స్పష్టంగా ఉండాలి, గుర్తుంచుకోండి. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అనే దాని మీద మేము చాలా ప్రయోగాలు చేస్తాం. ప్రేమతో కూడి ఎదుటి వ్యక్తిని మనం కన్విన్స్ చేసుకుంటూ చేయాలి. ఒక ప్రమోషన్ గురించి మేము ఒక సందర్భంలో చేస్తాం. ధ్యానం చేస్తూ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉపయోగించుకోవాలనేది, సూపర్ కాన్షియస్ మైండ్ తర్వాత వెళదాం. సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక ప్రమోషన్ గురించి మనం ఒకసారి మా చెప్పినట్టున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. మరి ఏ గ్రూప్ లో చెప్పాను. మా మేనల్లుడు బ్యాంక్ లో పనిచేస్తున్నాడు, దీనా బ్యాంక్ లో, హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఫ్యామిలీ అంతా మాకు మంగళగిరిలో ఉంది. కానీ అతను 2 సంవత్సరాలు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది హెడ్ ఆఫీస్ నుంచి, మేనేజర్ అయితే దాన్ని అప్రూవల్ చేయట్లేదు, పక్కన పడేస్తున్నాడు. ఒకసారి పండగకి వచ్చిన సందర్భంలో నాతో చెప్పాడు, మా ఇలా నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది విజయవాడ, కానీ మేనేజర్ దాన్ని సహకరించట్లేదు, ఏం చేయాలి అని. అప్పుడు నేను చెప్పాను, మన ధ్యానం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ ను ఉపయోగించుకొని ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి అని చెప్పేసి, ధ్యానంలో కూర్చొని ముందుగా ఒక విజువలైజేషన్ చేసుకో. చక్కగా నువ్వు ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజరు నీకు ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తున్నట్టుగా నువ్వు విజువలైజేషన్ చేసుకో. అతనికి మీరు థ్యాంక్స్ చెప్పు. ఇప్పుడు దాకా మేనేజర్ అంటే కోపం ఉంది, నాకు సహకరించట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడని.
మొట్టమొదటి నీ మైండ్ లో అతని పట్ల స్నేహ భావం తీసుకో, మైత్రి భావం పెట్టుకో, మంచి వ్యక్తి ఇతను నాకు సహకరిస్తున్నాడు అనే భావన పెట్టుకో. అతని దగ్గరికి వెళ్ళి అతను థ్యాంక్స్ చెప్పి ఆ లెటర్ తీసుకొని అక్కడ మీ కొలీగ్స్ అందరికి కూడా నేను మా విజయవాడ వచ్చేస్తుంది, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నా ట్రాన్స్ఫర్ వచ్చింది అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకో. నువ్వు టీ ఇప్పిస్తావా, స్నాక్స్ ఇప్పిస్తావా, ఇంకేమన్నా పలవాలు పెట్టిస్తావా, నీ ఇష్టం, అదంతా సెలబ్రేట్ చేసుకో ఊహల్లో. అలాగే మళ్ళీ నువ్వు విజయవాడ బ్రాంచ్ కి వెళ్ళి ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరిని పరిచయం చేసుకొని వాళ్ళందరితో కూడా సెలబ్రేట్ చేసుకో. పరిచయం చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా నీ ఫ్యామిలీతో ఎలా అయితే గడుపుతావో దాన్ని విజువలైజేషన్ చేసుకో మెడిటేషన్ లో. అంటే నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అదంతా కూడా పాజిటివ్ గా సెలబ్రేట్ చేసుకొని నువ్వు సంతోషంగా ఉన్నట్టుగా నువ్వు ధ్యానంలో చెయ్యి అని చెప్పాను. అది ఒక రోజు చేశాడు, రెండో రోజు చేశాడు, మర్చిపోయాడు. ఇంకా మళ్ళీ మామూలుగా అంటే ధ్యాని కాదు కాబట్టి నేను ఈ టెక్నిక్ చెప్పాను కాబట్టి 2 రోజులు అయితే చేశాడు, ఆ ఎమోషనల్ గా మర్చిపోయాడంట. అంతలోకి మళ్ళీ మెయిల్ వచ్చింది హెడ్ ఆఫీస్ నుంచి. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది. మెయిల్ వస్తే అప్పుడు చూసుకున్నాడు, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం కదా అని. అప్పుడు మేనేజర్ దగ్గరికి నేను చెప్పిన విషయాలు గుర్తొచ్చి అతనితో పాజిటివ్ థాట్ తో అతని దగ్గరికి వెళ్ళి, సార్ మళ్ళీ మెయిల్ వచ్చింది సార్, నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి, నేను అక్కడ విజయవాడ వెళ్తానని అన్నప్పుడు చిరునవ్వుతో వెళ్ళి మాట్లాడినప్పుడు అతను పాజిటివ్ గా మాట్లాడటం, వెంటనే ఆ లెటర్ ఇవ్వటం, అతను ఎలా అయితే ఊహించుకున్నాడో ఆ సంఘటనలన్నీ కూడా జరగటం, వెంటనే అది అతను 2 డేస్ చేసింది యాక్చువల్ గా. ఇంకెక్కువ డేస్ చేయాలి కానీ 2 డేస్ చేస్తేనే ఒక 20 రోజుల్లోనే ట్రాన్స్ఫర్ వచ్చేసి విజయవాడ రావడం జరిగింది అనమాట. ఇది సబ్ కాన్షియస్ మైండ్ కి ఉన్నటువంటి పవర్. మన సబ్ కాన్షియస్ మైండ్ కి పాజిటివ్ గా మనకి ఏది కావాలో దాన్ని స్పష్టంగా క్లియర్ కట్ గా మనం ఇస్తే అది చేసి పెట్టిద్ది, పదార్థ రూపంలోకి దాన్ని మార్చిద్ది, మెటీరియలైజేషన్ చేస్తుంది. గుర్తుంచుకోండి. ఓకే అండి. ఓకే, ఇంకొకసారి నేను స్వయంగా నా జీవితంలో చేసింది, నేను ఒకరికి ఒక 50,000 రూపాయలు అప్పు తీసుకొని నేను వ్యాపారం చేస్తా ఉన్నాను. సరే దానిలో లాభం వస్తుంది కదా అని చెప్పేసి అతనికి వడ్డీ కడతా ఉన్నాను. డబ్బులు అయితే ఇవ్వట్లేదు, ప్రాఫిట్ జరుగుతా ఉంది కదా, బిజినెస్ లో పెట్టాను, తిన్నది కాదు కాబట్టి అతనికి వడ్డీ కట్టినా మనకి డబ్బులు వస్తున్నాయి అని. ఎందుకో ఒక రోజు చాలా రోజుల నుంచి అతనికి వడ్డీ కడతా ఉన్నాం, అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తే బాగుంటది అని నాకు అనిపించినప్పుడు నేను వెంటనే మెడిటేషన్ లో కూర్చొని ఒక విజువలైజేషన్ చేసుకున్నాను. ఒక 500 రూపాయలు కట్ట 100 రూపీస్ ఉంటది కదా మనకి, అంటే 50,000 రూపాయలు, అది కొత్తది కట్ట బ్యాంక్ నుంచి తీసుకొచ్చి అతని దగ్గరికి వెళ్ళి అతనికి దగ్గర కూర్చొని అతనికి ఆ డబ్బులు ఇస్తే అతను అది తీసుకొని లెక్కేసుకున్నట్టు విజువలైజేషన్ చేస్తున్నాను. అతను థ్యాంక్స్ చెప్పాను నేను, ఎందుకండి థ్యాంక్స్ అని చెప్పేసి అతను కూర్చోండి అని చెప్పేసి అక్కడ టీ తెప్పించాడు. టీ తాగేసి నేను మా షాప్ లోకి వచ్చేసి కూర్చున్నాను. ఇది విజువలైజేషన్ చేసుకున్నాను. ఒక 15-20 రోజుల్లోనే నాకు ఆ డబ్బులు సమకూర్చటం, మళ్ళీ నేను ఏదైతే ఎలా అయితే విజువలైజేషన్ చేసుకున్నాను సేమ్ అలాగే అతని దగ్గరికి వెళ్ళటం, అతను అలాగే లెక్కేసుకోవటం, నేను ఊహించినట్టుగానే అతను మళ్ళీ కూర్చోండి టీ తాగుదా అని చెప్పేసి అతను టీ తెప్పించి టీ ఇచ్చి టీ తాగేసి మళ్ళీ నేను వచ్చేయటం అనేది జరిగింది అనమాట. అంటే విజువలైజేషన్ అనే దాని ద్వారా సుప్త చేతనాత్మక మనసుకి మనం కరెక్ట్ గా కానీ సందేశాన్ని ఇవ్వగలిగితే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. అంటే దాని ఊహాశక్తిని కూడా జోడించాలి. భావన, దాని ఊహలో స్పష్టత. అవసరమైతే ఏం చెప్తారంటే, మీరు కారు కొనాలి అనుకుంటే ఆ కారు రంగుతో సహా మీరు ఊహించుకోవాలి. ఏ రంగు కావాలో స్పష్టంగా ఆ కలర్ కారు, మీరు ఎక్కడ పార్క్ చేసుకుంటారో స్పష్టంగా అక్కడ పార్కింగ్ చేసుకున్నట్టు. ముందు ఏదో నా కారు కావాలంటాం కాదు, ఏ కంపెనీ కారు కావాలి, ఏ రంగు కారు కావాలి, మీరు కారు వస్తే ఎక్కడ పార్కింగ్ చేస్తారు, లేకపోతే కారు వచ్చిన తర్వాత మీరు కారులో
ఎలా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అనేది ఇంత స్పష్టంగా మీకు ఎంత క్లియర్ కట్ గా మీ విషయం పట్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వగలిగితే అంత క్లియర్ కట్ గా ఆ విషయాన్ని మీకు అది మెటీరియలైజ్ చేసి మీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్ కి ఉన్నటువంటి శక్తి. ఓకే అండి. అంతేకాదు చాలా మంది మనకి చెప్తా ఉంటారు ఇంకా చాలా విషయాలు. ఏంటంటే నాకు గురువు కావాలనుకున్నానండి, నేను ఒక సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు మంచి గురువు కావాలని కోరుకున్నాను, అంతలోకి పత్రిజీ గారు ధ్యానం తెలిసింది, పత్రిజీ గారు కనపడ్డారని. అది కూడా అంతే. ప్రార్థన అనేది కూడా మనం గుడికి వెళ్ళి మనం చేసే ప్రార్థన కూడా సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఇస్తున్నటువంటి గైడెన్సే. వాళ్ళు విజువలైజేషన్ పేరుతో చెప్తారు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు. మనం భారత సనాతన సాంప్రదాయం మనకి ప్రార్థన రూపంలో అందించింది. అయితే ఇంకొద్దిగా ముందుకి తీసుకెళ్లారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ, మన యొక్క సనాతన ఋషులు. మన సబ్ కాన్షియస్ మైండ్ ను ఉపయోగించటం కాదు, సూపర్ కాన్షియస్ మైండ్ ని ఉపయోగించుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ అనే దానికి కూడా లిమిటేషను. సూపర్ కాన్షియస్ మైండ్ అనే దానికి ఏమిటి అంటే, దీనికి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏది కావాలో అది కోరుకుంటే మీకు కోరుకున్నదే వస్తది. దానికి మీ శక్తిని మీరు ఉపయోగించాల్సి వస్తది, మీ బలాన్ని మీ థాట్ని ఉపయోగించాల్సి వస్తది. కానీ సూపర్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికి ఏంటి అంటే, నా సార్ వాయిస్ ఆగిపోయిందండి. నా వాయిస్ రావట్లా. సార్ వాయిస్ రావట్లా. ఎస్ ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకున్నా, మ్యూట్ లో పడ్డావు, అన్మ్యూట్ చేసు. వాయిస్ మైక్ ఓకే 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 ఫ్రెండ్స్, ఇప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ ని ఎలా ఉపయోగించుకోవాలి? మన ధ్యానులు ఎవరు కూడా సబ్ కాన్షియస్ మైండ్ పట్ల పాజిటివ్ డెవలప్ చేసుకొని, నెగిటివ్ తొలగించుకొని పాజిటివ్ డెవలప్ చేసుకొని మనం సూపర్ కాన్షియస్ మైండ్ నే ఉపయోగించుకోవాలి. సూపర్ కాన్షియస్ మైండ్ ఎలా ఉపయోగించుకోవాలంటే, ధ్యానంలో మనకి ఏది కావాలో అనే దాన్ని కోరుకోవచ్చు. దానికన్నా కూడా ఇంకా బెటర్మెంట్ బెస్ట్ ఏంటంటే, నా జీవితంలో ఏ ఉద్యోగం సరైన ఉద్యోగము, ఏదైతే నాకు శ్రేయస్ కలిగిస్తుందో అది నాకు అందించు అని చెప్పి కోరుకున్నప్పుడు, అది చిన్నదా పెద్దదా, డబ్బులు ఎక్కువ వచ్చేదా తక్కువ వచ్చేదానికన్నా కూడా నీకు హాయిని సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేదా కాదా అనే తెలుస్తుంది. కొన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చేది కోరుకోవచ్చు, డబ్బు రావచ్చు, దాంతో పాటు ప్యాకేజీ కూడా వస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి దాంతో పాటు ప్యాకేజీ వస్తుంది. ఇల్లు కావాలని కోరుకున్నాను, పెద్ద ఇల్లు కావాలని కోరుకున్నారు, పెద్ద కారు కావాలని కోరుకున్నారు, వస్తుంది. కానీ ఆ కార్ని మెయింటైన్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందో లేదా, అది మీకు సంబంధం లేదు, ప్రకృతి ఇవ్వదు. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. మీరు కారు కోరుకున్నారు, కారు వస్తుంది. ఉద్యోగం కోరుకున్నారు, ఉద్యోగం వస్తుంది. ఇల్లు కావాలనుకున్నారు, ఇల్లు వస్తుంది. ట్రాన్స్ఫర్ కావాలనుకున్నారు, ట్రాన్స్ఫర్ వస్తుంది. కానీ దానికి కావాల్సినటువంటి అనుకూలమైన సానుకూలమైనటువంటి పరిస్థితులు తర్వాత కూడా వస్తాయా రావా అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ, ప్రకృతి రెస్పాన్సిబిలిటీ కాదు. అప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఉపయోగించేది ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే నాకు ఏది శ్రేయస్ కలిగే జాబు అది కావాలి, నా జీవితానికి ఏది ఆనందం కలిగించేది అయితే అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి, ఏది నిరంతరం నేను సంతోషంగా ఆనందంగా సుఖశాంతితో ఉండాలని మీరు కోరుకుంటే చాలు, మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా అవన్నీ కూడా మీ జీవితంలో ఉంటాయి. కాబట్టి ఎమోషనల్ గా సంపదల్ని వాటిల్ని కోరుకుంటారా, సుఖశాంతుల్ని ఆనందాలని ఆరోగ్యాలని కోరుకుంటారా అనేది వివేకం. గుర్తుంచుకోండి,
ఇందాక అందుకే నేను మొట్టమొదటి మీకు ప్రజెంట్ చేసేటప్పుడు చెప్పాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు, స్పిరిచువల్ డెవలప్మెంట్ వేరు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంతసేపటికి దృశ్య ప్రపంచంతో పోటీ పడమని చెప్తుంది, కానీ స్పిరిచువల్ ఏమంటుందంటే అదృశ్య జగత్ ఏదైతే ఉందో, అదృశ్యంగా ఉన్నది ఏదైతే ఉందో అదే నేను నడిపిస్తుంది. దానికి నీకేం కావాలో అన్నీ తెలుసు, దానికి సరెండర్ అవ్వు. నువ్వు దానికి చెప్పు, నాకేం కావాలో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు చాలు. నా మైండ్ ద్వారా నేను పిచ్చి పిచ్చి కోరికలు కోరుకొని నా జీవితంలో ప్రశ్నించేదాన్ని అడ్డుకట్టలేసుకొని నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకుండా నీకు నేను సరెండర్ అవుతున్నాను అని చెప్పేసి మనం కోరుకోవాలి. ఓకే, అప్పుడేమవుతుంది, నీకేం కావాలో ఏది శ్రేయస్సో అక్కడ వస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను అనమాట. ఇక్కడ ఒక మాస్టర్ నాకు ఫోన్ చేశారు బెంగళూరు నుంచి. సార్, నాకు మా అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నా, 2 సంబంధాలు వచ్చినాయి. ఒక అతనికి బాగా ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, అలాగే మంచి జాబ్ కూడా ఉంది. మరి ఇంకొక సంబంధం వచ్చింది, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్దగా ఆస్తులు లేవు, జాబ్ కూడా అంత గొప్ప జాబ్ అయితే ఏం కాదు, కానీ ఫ్యామిలీ బాగుందనే తెలిసింది. కానీ ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలో మాకు తెలియట్లేదు, కాబట్టి మేము ఏం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను చెప్పాను, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పాపకి చెప్పాను అనమాట, నాకు మా కుటుంబ సభ్యులకి నా జీవితానికి ఏది శ్రేయస్సు అయితే, ఏ సంబంధం శ్రేయస్సు అయితే ఆ సంబంధమే నాకు కుదరాలి. గుర్తుంచుకోండి, ఇప్పుడు కోరుకునేటప్పుడు కూడా నాకు బాగుండే సంబంధం అని అనుకోవచ్చు, ఆ పిల్లని బాగా చూడొచ్చు వాళ్ళు, అయితే అత్తమామలను వేధించవచ్చు. భార్యతో బాగానే ఉంటాడు, అత్తమామలను వేధించేవాడు ఉండొచ్చు, లేకపోతే అత్తమామలతో బాగానే ఉంటాడు, పిల్లాన్ని వేధించేవాడు ఉండొచ్చు. రకరకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందుకోసం మన కోరిక ఎంత స్పష్టంగా ఉండాలంటే, నాకు, నా తల్లిదండ్రులకు, మొత్తం నా యావత్ జీవితానికి శ్రేయస్సు కలిగించేది ఏదైతే ఉందో ఆ సంబంధం నాకు కుదరాలి మాస్టర్స్ అని చెప్పుకో అని చెప్పాను. అయితే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ముందుకు రావటం, సెట్ అవటం జరిగింది. తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసింది, సార్ నేను కోరుకున్నప్పుడు ఫస్ట్ మేమైతే బాగా మంచి ఉద్యోగం, డబ్బున్న వాళ్ళ వైపు మొగ్గు చూపాము. ఇది అనుకున్న తర్వాత మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సెట్ అయ్యింది. ఆ తర్వాత తెలిసింది ఇతను గుణగణాలు కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇదే మంచిది అనేది మాకు అర్థమైంది సార్. కాబట్టి ఆ విధంగా మాస్టర్స్ మాకు సహకరించారని చెప్పడం జరిగింది. కాబట్టి నిర్ణయం చేసే శక్తి మనకి లేనప్పుడు మాస్టర్స్ కి, సూపర్ కాన్షియస్ ద్వారా మాస్టర్స్ కి, గురువుకి, లేకపోతే మనం అనుకున్నటువంటి దైవానికి, ఇష్ట దైవానికి మనం ఇవ్వాలి. లేదు మీరే కోరుకొని బలంగా మీరు థాట్ చేసినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ మీదే గాని మాస్టర్స్ కాదు, ధ్యానాంది కాదు, దైవాంది కాదు. గుర్తుంచుకోండి, ఏది అయినా జరుగుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఒక గన్ లాంటిది అన్నమాట. అది నిన్నైనా కాల్చిద్ది, ఎదుటి వాడినైనా కాల్చిద్ది. సబ్ కాన్షియస్ మైండ్ అది నేనే కదా కాల్చుకుంటుంది, నాకు కాల్చకూడదు అంటే కుదరదు. నిన్ను నీకు గురి పెట్టుకుంటే నిన్నైనా కాల్చిద్ది, ఎదుటివాడికి గురి పెడితే ఎదుటివాడినైనా కాలుస్తుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ కాబట్టి దానిలో నెగిటివ్ వరకు తీసేసుకొని పాజిటివ్ విషయాలు మాత్రమే అందిస్తా ఉండాలి. పాజిటివ్ విషయాలు అంటే ఏంటి, మనకి ఎదుటి వారికి ఆనందాన్ని కలిగించే విషయాలు గుర్తుంచుకోండి. అందుకే మనం ఫస్ట్ ఏం చెప్పారు, ధర్మం, సత్యం తెలియాలంటే ధర్మం ఆచరించాలి. ధర్మం రక్షతే రక్షితః. ధర్మం తెలియకుండా, ధర్మం అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒకటి కోరుకుంటున్నప్పుడు మన ఒక్కళ్ళకి మేలు జరగటమే కాదు, మన చుట్టూ ప్రపంచానికి కూడా మేలు కలగాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆనందం కలగాలి, మనకి ఆనందం కలగాలి. ఇలాంటి విషయాలు మీరు స్పష్టంగా గ్రహించుకొని కోరుకుంటా ఉండాలి. ఓకే మాస్టర్స్, సమయం సరిపోయింది. దీని మీద ఏదన్నా ఉంటే 1-2 సందేహాలు ఉంటే మాట్లాడుకుందాం. దీని గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మేము ఎన్నో వందల వేల రీసెర్చ్ చేసాం, దాని ప్రయోగాలు చేసి దాని ఫలితాలను కూడా పొందాము. నాకున్న సమయంలో మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను.
మీరందరూ స్వీకరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు నాకు ఒక సమస్య ఉందండి. చెప్పండి సార్, మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకోండి కృష్ణరాజు గారు, ఆ, మాట్లాడండి. నేను మామూలుగా మ్యారేజ్ చేసుకున్నానండి. లైక్ ఆ అమ్మాయి చాలా రిచ్ అండి. ఏమండి? మీ వాయిస్ క్లారిటీ లేదు కృష్ణరాజు గారు, ప్రాపర్ గా మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకొని ఇది మాట్లాడండి. వాడుతుంది. నాకు మ్యారేజ్ అయిందండి. ఆ అమ్మాయి చాలా రిచ్, యాక్చువల్లీ బాగా బాగా సౌండ్ పార్టీ ఒకటే అమ్మాయి. అయితే ఆ ఆ అమ్మాయి ఆల్రెడీ అంత ముందు ఎవరితో వెళ్ళిపోయిందంట. ఇవన్నీ మాకు తెలియకుండా చెప్పకుండా లైక్ ఏంటంటే ఆస్తి కలిసి వస్తుంది, మురళి బాగుపడతాడని చెప్పి మా చుట్టాలే అదంతా దాచి చేశారు. తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకా ఆఫీస్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వెళ్ళేవాడిని కాదు, అంతా ఇది అయ్యేవాడిని. చాలా చాలా అంటే చాలా చాలా సఫర్ అయ్యాను. ఇంకా తను ఏంటంటే ఇంకా మేబీ వెల్నెస్ ఒకటి, ఐ మీన్ బాగా రిచ్ ఒకటి, తర్వాత అంతకుముందు ఆల్రెడీ ఉండడం తోటి నాతో కలవపోయేది. తర్వాత నేను ఎంత ప్రేమ చూపించినా సరే తను అర్థం చేసుకునేది కాదు. ఎందుకు నాకు అర్థమయ్యేది కాదు. చాలా సఫర్ అయ్యా. తర్వాత ఇంకా ఇలా కాదని చెప్పి పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడించాం. ఇలా అమ్మాయి బిహేవియర్ ఇలా అయితే ఎలాగని చెప్పేసి వాళ్ళు ఒకటే అడిగారు పెద్ద మనుషులు, మురళికి ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నాయా, దుబారా ఖర్చు చేస్తాడా అని అన్నారు. లేదండి, అసలు చెడు వ్యసనాలు ఏమి లేవు, ఖర్చు కూడా అసలు చేయడు, చాలా ఇదిగా ఉంటాడు, ఒక విల్లా కొన్నాడు, ఒక కాంప్లెక్స్ కొన్నాడు, ఇట్లా ఇవన్నీ చెప్పారు. మరి నీ ప్రాబ్లం ఏంటమ్మా? హిందూ సాంప్రదాయం ప్రకారం మొగుడు అడవిలో ఉన్నా సరే వెళ్తా అనాలి, నీ అత్తారింటికి వెళ్ళాలి, అత్తారింటికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, ఇట్లాంటి మనస్తత్వం ఉండకూడదని చెప్పారు. చెప్తే నేను వెళ్తాను, మళ్ళీ సరిదిద్దుకుంటాను అంది. తర్వాత మళ్ళీ అదే సేమ్ పాట అండి. ఇంక ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఇంకా డివోర్స్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ నా స్టేజ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా. నేను బెంగళూరులోనే ఒక పెద్ద విల్లా కొన్నాను, ఒక కాంప్లెక్స్ సెకండ్ డబుల్ బిహెచ్ 2 BHK అపార్ట్మెంట్ 8th floor లో ఒకటి ఉంది, అండ్ షేర్స్ ఉన్నాయి. ఇలా యాక్చువల్లీ నాకేంటంటే ఎందుకు సంపాదిస్తున్నాను కూడా తెలియలేదు. అది ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు సంపాదిస్తున్నాను, లైఫ్ లో ఒక ప్రశాంతత అనేది లేనప్పుడు మనిషి ఏదైనా, నేనైతే ఒకటే అండి, రొమాన్స్ కాదు, నీ కాదు, లేకపోతే అందం కాదు, ఇవేవి శాశ్వతం కాదు. సో మెయిన్ మనశ్శాంతి ఉండాలి మనిషికి. ఆ మనశ్శాంతి లేనప్పుడు ఏది ప్రశ్న చేయలేదు. చెప్పండి మీరు. సార్ మీరు ప్రశ్న అడగండి, ఏంటి మీకేం కావాలి? అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోమని అంటున్నారు. నాకేమో పెళ్లి అంటే కొంచెం భయంగా ఉంది, బట్ కొంచెం స్పిరిచువల్ మైండ్ ఉన్న అమ్మాయితో నా ఉద్దేశం. ప్లీజ్, నేను ఎంటర్ అవుతా, ప్లీజ్ ఏమనుకోవద్దు. వద్దు ఉండు, ఒక మాట చెప్పని. ఓకే, అట్లాగా చెప్పని. నాకు అర్థమైంది సార్. ఓకే, అది ఇప్పుడు ఇందాక సబ్ కాన్షియస్ గురించి ఒక సంఘటన జరగటం ద్వారా ఇప్పుడు మీరు ధ్యానంలోకి సంఘటన జరిగినాక వచ్చారా, జరగక ముందు వచ్చారా? అంత ముందు కూడా ఆ అమ్మాయిని కూడా విపాసన చేయించాను. తర్వాత ఈ అట్లాగా మీరు అంతకు ముందే మెడిటేషన్ లో ఉన్నారా? అంతమంది నుంచి ఉన్నానండి, చిన్న డిగ్రీ నుంచి కూడా మెడిటేషన్. మరి మీకు అప్పుడు ఈ తెలియలేదా సబ్ కాన్షియస్ మైండ్ పవర్? తెలుసా తెలియదు? అంటే మధ్యలో కొంచెం ఉన్నాను, మనీ సంపాదనలను, చదువు వీటిలను అట్లా పెడిపాను. ఓకే ఇప్పుడు దాంతో గతం గురించి మనకు అవసరం లేదు. గతం గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఎలాంటి ఫ్యామిలీ కావాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి ఫ్యామిలీని, అలాంటి అమ్మాయిని, అలాంటి జీవితాన్ని అందించమని చెప్పేసి మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పుకోండి. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇందా చెప్పాను కదా, నాకు తగిన అమ్మాయి, నాకు శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని కలిగించే అమ్మాయి, పరస్పర ప్రేమ అనుబంధాలు కలిగినటువంటి అమ్మాయి
నాకు అందించమని చెప్పేసి మాస్టర్స్ అడగండి. సరే గురు. అంతే. గతాన్ని మీరు ఎంత చదువుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ లో పడతా ఉంటది. అది భయానికి కారణం అవుతా ఉంటది. ఆ ప్రభావం మీ మైండ్ మీద ఉంటే జీవితంలో కూడా, భవిష్యత్ జీవితంలో కూడా అది దెబ్బ కొట్టింది. కాబట్టి గతం మీరు ధ్యానం చేసుకోండి, గతాన్ని మర్చిపోండి. ఈ వర్తమాన క్షణంలో గురించే మాట్లాడాలి, గతం గురించి మాట్లాడకూడదు. గతం అనేది ఎన్నో జన్మల్లో ఎన్నో సంబంధాలు ఉంటాయి. ఒక పెళ్లి కుదిరింది అంటే మాస్టర్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 6 కర్మలు కలిసి ఒక పెళ్లి జరిగింది. ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తల్లిదండ్రి, పెళ్లి కూతురు తల్లిదండ్రి 6 కర్మ బంధాలు మిక్సింగ్ వేసి ఒక పెళ్లి చేస్తారు. కాబట్టి 6 సఫర్ అవుతారు. దానిలో మీరిద్దరే కాదు సఫర్ అయింది, మీరే కాదు సఫర్ అయింది, ఆ అమ్మాయి సఫర్ అయింది, వాళ్ళు నలుగురు మొత్తం 6 సఫర్ అయ్యారు. అంటే 6 కర్మ బంధాలు ఉంటాయి దానిలో. కాబట్టి వ్యక్తిగతంగా ఆలోచించడం మానేసి, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అనేది మానేసి, మీకు ఏం కావాలి అనేది స్పష్టంగా ముందు మీరు పేపర్ మీద రాసుకొని 1కి 4 సార్లు దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత, ఇందాక చెప్పాను కదా, అట్లా స్పష్టంగా అనుకున్న తర్వాత స్పష్టమైనగా మీరు చెప్పుకోండి మీ అంతరాత్మిక ధ్యానంలో. వచ్చే వరకు మీరు అదే ఫీలింగ్ లో ఉండండి. మీరు మళ్ళీ దానికోసం తొందరపడకూడదు. నాకు తొందరగా కావాలనో లేకపోతే వస్తే మళ్ళీ మీరు డౌట్ వ్యక్తం చేయటం కానీ అలా చేయకూడదు. ఏది జరిగిందో అది భగవంతుడే ప్రసాదం అనే భావనతో మీరు ఉంటే అద్భుతమైనటువంటి సంబంధం మీకు వస్తుంది. అయితే ఇప్పుడు నేను మీరు గతం ప్రస్తుతానికి స్పిరిచువల్ కొంచెం ఆధ్యాత్మిక విలువలు తెలిసిన అమ్మాయి అయితే కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుంది. నేను ఇప్పుడు అట్లా ఉండాలనేం లేదు, అట్లా ఉండాలనేం లేదు. ధ్యానులు అట్లా లేదు సార్. మీకు అట్లా ఎట్లా అనుకుంటారు? మీ లైఫ్ లో మీకు ఆనందం కావాలా, స్పిరిచువాలిటీ అమ్మాయి కావాలా? మీరు ఇందాక నేను మీకు ఒక కథ చెప్పాను. మీరు ఏం కోరుకుంటే అది వస్తుంది. స్పిరిచువల్ అమ్మాయి కావాలంటే స్పిరిచువల్ అమ్మాయి వస్తుంది. మీకు ఆనందం ఇచ్చి దాని గ్యారెంటీ ఏముంది? అమ్మాయి నేను ధ్యానం క్లాసులకు వెళ్తాను, మొత్తం దేశం అంతా తిరుగుతాను అందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మీరు కూడా తిరుగుతారా? నాకు స్పిరిచువల్ అంటే ఇష్టం అండి. కాకపోతే అదే మీకు నేను చెప్తుంది మీకు అర్థం అవుతున్నట్లేదు. మీకు ఆనందాన్ని కలిగించే లైఫ్ లాంగ్ మీతో చేదోడు వాదోడుగా ఉండి ఆనందంగా ఉండే అమ్మాయి కావాలని కోరుకుంటారా, లేకపోతే అందం, డబ్బు, లేకపోతే స్పిరిచువాలిటీనో కోరుకుంటారా? మీ ఇష్టం. మీరు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఇప్పుడు స్పిరిచువల్ పేరుతో మెడిటేటర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్పిరిచువాలిటీనో ధ్యానమో సంబంధం లేదు. మీకు ఏది శ్రేయస్సో అది కోరుకోండి, అది ఇమ్మనండి, అది ఇచ్చిన దాన్ని తీసుకోండి, మళ్ళీ మీ బుర్రను దానిలో పెట్టుకోండి. మీ బుర్రను ఉపయోగిస్తున్నారంటే మన తెలివినే కదా, భగవంతుడికి ఇస్తున్నారు, అప్పచెప్తున్నారా బాధ్యత? మీ తెలివికి మీరు కోరుకున్న దాన్ని భగవంతుడు ఇమ్మని అడుగుతున్నారా, మీకు కావాల్సిన దాన్ని భగవంతుడిని ఇమ్మని అడుగుతున్నారా? రెండు ఉన్నాయండి, అర్థం చేసుకోండి. టైం లేదు చూడటానికి. 2 విషయాలు ఉన్నాయి. నాకు కావాల్సింది భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నారా, భగవంతుడు నాకు కావాల్సింది ఇస్తాడని కోరుకుంటున్నారా? మీరు నిర్ణయించుకోండి, ఏది కోరుకుంటే అది వస్తుంది. మీకు కావాల్సింది భగవంతుడు ఇస్తాడని నమ్మితే అది వస్తుంది. లేదు, మీకు కావాల్సింది భగవంతుడు ఇమ్మని కోరితే అది వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇంకేమైనా అవసరం అయితే శివ గారితో ఫోన్ లో మాట్లాడండి. ఇంకేమైనా? కానీ కృష్ణరాజు గారు ఒక అద్భుతమైన, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో కామన్ గా ఈరోజు సొసైటీలో మాట్లాడండి, మనోరమ్ గారు మాట్లాడండి. అర్థం కాల. బయట ఎవరు సార్ నాది ఒక డౌట్ సార్. అడగండి వెంకటరత్నం గారు. నాకేది మంచిదో అది ఇవ్వమని భగవంతుడు ప్రార్థిస్తే, మాస్టర్స్ అడిగితే మంచి ఇస్తారా, లేకపోతే కర్మానుసారం మనకి ఏది కావాలో అది ఇస్తారా సార్?
ఆ కర్మలోనే శ్రేయస్సునిస్తారు. కర్మ అంటేనే శ్రేయస్సే. కర్మ అంటే దుఃఖం కాదు అసలు. కర్మ సిద్ధాంతం అంటే మనం ఏం చేసుకుందో అది మనకు వస్తుందని అర్థం. మనకి అంటే ఏది ఇప్పుడు వస్తే దాన్ని మీరు స్వీకరిస్తే ఆనందంగా ఉంటారు. నాకు తెలియలేదు అనుకోండి, ఏది కావాలో స్పష్టంగా అడగలేకపోయాను అనుకోండి మాస్టర్స్ ని. అప్పుడు ఉమ్. ఆ మాస్టర్స్ కే వదిలేసి నాకు ఏది మంచిదో అది ఇవ్వండి అని అడిగితే మంచి ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఉమ్, ఆ, మంచి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఏ రకమైన మంచి? ఏ రకమైన మంచి అంటే నేను ఆనందంగా సుఖంగా ఉండేదే ఇస్తారా, లేకపోతే ఆ ఆ ఎలా ఇస్తారు? ఆనందం సుఖం అనేది మీరు ఎట్లా కొలుస్తారు? ఇప్పుడు అన్ని డైరెక్షన్ లో అట్లా ఉంటుంది కాదు సార్ సార్, ఇది. అట్లా కాదు, చెప్పేది వినండి. అద్దీంట్లో ఉండి ఆనందంగా ఉండొచ్చు, సొంత ఇంట్లో ఉండి ఆనందంగా ఉండొచ్చు, ఇల్లాలు కొనుక్కొని ఆనందంగా ఉండొచ్చు, లేకపోతే ఈ మూడు చోట్ల కూడా దుఃఖంతో కూడా ఉండొచ్చు. మనం కంపారిజన్ అదే. చేసుకోకుండా మన జీవితాన్ని మనం జీవించగలిగితే అనుక్షణం ఆనందమే. కానీ మనం నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసుకున్నాను అనుకో, అరే వాళ్ళకి మంచి ఇల్లు ఉంది నాకు లేదే అనే ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే మనం మంచి కాదేమో అనిపిస్తది కదా. అవునవునవును, అదే అక్కడే క్లారిటీ కాబట్టి కావాలి. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే భగవంతుడికి బాధ్యత ఇచ్చారో ఏది ఇచ్చినా అది నాకు మహాప్రసాదం అని స్వీకరించగలిగితే ఏదొచ్చినా ఆనందమే. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది మోకాళ్ళ నొప్పులు, వాళ్ళు అనారోగ్యాలతో వస్తున్నారు, లేకపోతే అనేక సమస్యలతో వస్తున్నారు. అవన్నీ దుఃఖానికి హేతువులు అనుకుంటున్నారు. కానీ నేను అంటాను అవన్నీ కూడా మీరు జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయడానికి మీకు ఇచ్చినటువంటి వరాలు అంటాను. అవును, అది కూడా ఒక రూట్. మరి అంతే కదా. ఇప్పుడు సమస్య లేకపోతే ధ్యానంలో వచ్చే మీరు రోజు దీనిలో పాల్గొంటారు కదా. దీనిలో అవును పాల్గొంటున్నారంటే సమస్య పరిష్కారం దొరికిద్దని కదా. అంటే ఇక్కడ అవును, మీకు జ్ఞానం వస్తుందా రావట్లేదా? సమస్య మీకు జ్ఞానాన్ని ఇచ్చేదిగా అయింది కదా. మంచిగా చెడా అది? మంచి. మరి అట్లా మనం తీసుకునే సిస్టమ్ మారిద్ది అంతే. మన తీసుకునే విధానం మారితే అది మతి సాగతి అంటారు. మన మతి మారితే మన గతి మారినట్టే. మన జీవితంలో ఇప్పుడు మార్పు అవసరం లేదు, మన మతిగా మారితే చాలు, మన గతి మారిద్ది. మనం కోరుకోక ముందు మాస్టర్స్ ని, అరే మనకు సొంత ఇల్లు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని అనుకుంటాము. అది మనం అడగడానికి తెలియక వాళ్ళకే వదిలేసి, మాస్టర్స్ కే వదిలేసి ఉన్నాం అనుకోండి. మరి అప్పుడు ఎలా డిసైడ్ అప్పుడు చేస్తారు మీరు మాస్టర్? హాయిగా ఉన్నారా లేదా చూసుకోవాలి, అంతేగాని నాకు ఇల్లు ఉందా లేదా చూసుకోకూడదు. ఆహా. మీరు హాయిగా ఉంటున్నారా లేదా అని చూసుకోండి. అనుక్షణం నాకు కావాల్సింది ఏది కావాలి అది ఏదో మరి రూపంలో నాకు ముందు మన కోరిక అందుబాటులోకి వచ్చి ఇల్లు, హాయిగా సొంత ఉంటున్నాను, ఇల్లు కావాలి, సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నాను, ఉండాలని ఉందనుకోండి మన మనసులో, అడక్క అదే ముందు. కోరుకోండి, అదే వస్తుంది. చెప్పాను కదా ఇందాక, కారు కోరుకుంటే కారు వస్తుంది. కారు మెయింటైన్ అవునవును, చేయగలిగే చెప్పారు కెపాసిటీ నీకుందా? చెప్పారు చాలా బాగా చెప్పారు సార్, ఎగ్జాంపుల్ తో సహా. చాలా థ్యాంక్ యూ సార్. అది అదే. అంటే మనం ముందే డిసైడ్ చేసుకుని బాగా ఆలోచించి 1-2 సార్లు రాసుకుని కోరుకోవాలను. అట్లా కోరుకోవచ్చు, లేకపోతే సరెండర్ అవ్వచ్చు. సరెండర్ అవ్వటం అంటే చాలా కష్టం. కాబట్టి ముందు చిన్న చిన్నవి కోరుకుంటా సాధన బాగా చేస్తా ఉంటే కోరుకోకుండానే మన జీవితంలో అవసరాలన్నీ తీర్చబడతా ఉంటాయి. అదే. అంటే మనకు తెలియదు, మీరు చెప్పారు కదా ఒకసారి, మనకు తెలియనప్పుడు మాస్టర్స్ కే వదిలేసేయాలి, వాళ్ళే ఇస్తారు మంచిది అని అన్నారు కదా. ఆ అవును, ఉద్దేశంతో నేను ఇట్లా అడిగాను. ఇట్లా ఇది కరెక్టే మనసులో ఇది కరెక్టే మీరు ఉంటది, అడిగింది. మనసులో ఇది ఇట్లా ఉండాలని ఉంటుంది, కానీ అడగటం చేత కాక అలా అడిగామనుకోండి, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసినట్టు ఇస్తారు కదా. మీరు ఏది కోరుకున్నా ఇస్తారు వాళ్ళు. అదే. వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మనకి కారే రాకపోవచ్చు, సైకిలే ఉండొచ్చు, కానీ మీకు అది శ్రేయస్సు అని అది భగవంతుడు అనుకుంటే సైకిలే ఉండేది నీకు. అదే ఆ, ఆ, అది కూడా. లేకపోతే కారు కూడా రావచ్చు, కారు కూడా రావచ్చు. నువ్వు సైకిల్ ఉంటే చాలు అనుకున్నవాడి కారు కూడా రావచ్చు, భగవంతుడు నీకు శ్రేయస్సు అనుకుంటే. లేకపోతే ఆ సైకిలే ఉండొచ్చు, కానీ ఏదొచ్చినా నువ్వు భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం అనే భావంతో జీవించగలిగే స్థితి ఉంటేనే సరెండర్ అవ్వాలి. అవును, అది ఆ స్థితి లేకపోతే అది చిట్ట చివరి అవ్వకూడదు. దశ అన్నమాట.
అందుకే మీరు వాటన్నిటికీ సంకల్పాల జోలికి వెళ్ళకుండా చక్కగా సాధన చేస్తూ పాజిటివ్ థింకింగ్ లో ఉండి అంతా మనకు మంచి జరిగిద్ది, మనం 10 మందికి మేలు చేస్తే మనకు మేలు జరిగిద్ది అనే ఆ భావనతో చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని సంతృప్తిగా జీవించడం ప్రాక్టీస్ చేస్తే మన జీవితంలో ఏది మేలో అవన్నీ మన జీవితంలో ప్రవహిస్తా ఉంటాయి. ఎక్కువ కోరుకోవద్దు, అట్లాగే ఎక్కువ ఆశించవద్దు. ఈ క్షణంలో జీవించండి చాలు సంతోషంగా. ఓకే. వర్తమాన క్షణంలో సంతోషంగా తృప్తిగా జీవించటం ప్రాక్టీస్ చేసి ధ్యానం చేస్తా ఉంటే, పాజిటివ్ గా జీవించి అందరితో కలివిడిగా ఉంటా ఉంటే మన జీవితంలో గ్రోత్ ఆటోమేటిక్ వచ్చింది. కానీ కోరిక మరి ముందు వెంకటరత్నం గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అని అవన్నీ ఇప్పుడు రియలైజ్ అవుతా ఉంటాము, అదే తప్పు చేసామే, ఇలా ఉంటే బాగుండేది అప్పటి నుంచి. అవన్నీ అదే నేను చెప్పేది. మరి అందుకే మీకు చెప్పింది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ దాటి సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నంతసేపే ఈ కోరికలు ఇవన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ అని. సూపర్ కాన్షియస్ లోకి వెళ్తే పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. మన జీవితంలో ఏదైతే ఉందో అదే. అందుకే ఏంటంటే స్వధర్మం పరమం శ్రేయ, పరధర్మం భయావహం అన్నాడు భగవద్గీతలో. ఈ శ్లోకం గుర్తుంచుకోండి. స్వధర్మంలో మనకి ఏది ఉంటే అదే శ్రేయస్సు. పరధర్మంలో వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే, ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు, నాకు విల్లాలు ఉన్నాయి, షేర్లు ఉన్నాయి, మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సుఖశాంతులు ఉన్నాయా? కాబట్టి అవి మనం సంపదల వైపు, భోగాలు భాగ్యాల వైపు మనం ప్రయాణం చేయకుండా మనకి శ్రేయస్సు కలిగిస్తున్నాడు భగవంతుడు. ఏది ఇచ్చాడో అది మహాప్రసాదంగా స్వీకరించి ఆనందించగలగటం ఒక స్థితి. లేదు కోరుకొని దాని ద్వారా అనుభవాలు తీసుకుంటూ పాఠాలు నేర్చుకోవటం ఒక స్థితి. రెండు ఉన్నాయి, మీ ఇష్టం. మీ యొక్క స్థితిని బట్టి మీరు కోరుకుంటారు. నేను వద్దనుకున్న కోరుకోకుండా ఉండలేరు. కోరుకోని వాళ్ళు మీరు కోరుకోమన్నా కోరుకోలేరు. మీ స్థితిని ఉంటదండి అంతే. ఇవన్నీ ఊరినే నాలెడ్జే కానీ, నేను మన రోజు వినే క్లాసులు నాలెడ్జే కానీ మీ స్వస్థితి మాత్రం కాదు. మీ స్వస్థితి ఒకటి ఉంటది. ఆ స్వస్థితికి అనుగుణంగానే దీన్ని అన్వయించుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. మీరు 60 రోజులు క్లాసులు విన్నా, 600 రోజులు క్లాసులు విన్నా, మీరు ఏదైతే భావన ఉందో దానికి అనుగుణంగా దీన్ని మార్చుకుంటారు కానీ నేను చెప్పిన భావాన్ని మీరు యాజిటీస్గా తీసుకోలేరు. తీసుకుంటున్నామని భ్రమపడతా ఉంటారు. మీ గుణానికి అనుగుణంగానే అది మరులుస్తా ఉంటది. మీ భాషలోకి తర్జుమా చేసింది నా జ్ఞానాన్ని. దానికి అన్వయించుకొని మీరు అప్లై చేసుకుంటా ఉంటారు. అర్థమైందా? చాలా చివరికి చెప్పాలంటే అదే. కరెక్ట్. అది శంకర్రావు సార్ చెప్పింది లాస్ట్ పాయింట్ అంతా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు సెషన్. అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే మన గుణాలను ఇప్పుడు ఎప్పుడైతే సార్ ఇప్పుడు ఏదైతే చెప్పారో మన జీవితంలో మనకేం కావాలని ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మన గుణాలు దాన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఆ గుణాలు మనం ఆ డామినేట్ చేయకుండా దాని వైపు మనం ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు సార్ కూడా చెప్పారు, అది ఎన్ని క్లాసులు విన్నా, 60 క్లాసులు విన్నా, 600 క్లాసులు విన్నా, సాధన లేని అంతర్గత మార్పు అనేది జరగదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు సెషన్ అద్భుతంగా ఉంది. శంకర్రావు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సెషన్ సాధన శివాజీ చెప్పినట్టు ప్రతిరోజు చక్కగా 2-3 గంటలు ధ్యానం చేయండి. మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. ఈ వీటిల్లో కూడా విషయాలు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కోరుకుంటేనే వస్తాయి అని చెప్పేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని మీ మైండ్కి ఏది సూటబుల్ అవుతుందో మీరు ప్రాక్టీస్ చేసుకోండి, పెట్టుకోండి. దానిలో మీ అనుభవమే జ్ఞానం తప్ప ఇంకా ఇవన్నీ కూడా జ్ఞానం కాదు. ఇదంతా పరోక్ష జ్ఞానం. అంటే ఇట్లా కూడా ఉంటది, అలా కూడా ఉంటది అని మనకి తెలియాలి. సమాచారం అన్నమాట ఇదంతా కూడా. ఇది మీకు జ్ఞానం కాదు, ఇదంతా సమాచారం. అది మీ స్వీయ అనుభవంలోకి వచ్చి మీరు ఆచరించి దాని ఫలితాలు అనిపించినప్పుడే అనుభవ జ్ఞానం అవుతుంది. నా అనుభవ జ్ఞానం మీకు సమాచారం. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు కూడా నాదే కాన్సెప్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా సార్దే ఆత్మయే బ్రహ్మం. సో ఆత్మయే పరబ్రహ్మం అన్నాం కదా. సో దాని గురించి చాలా క్లుప్తంగా క్లారిటీగా మనకి సబ్జెక్ట్ అందజేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
రేపు ఎవరు క్లాస్ మిస్ అవ్వద్దు. ఒకసారి శంకరరావు సార్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అట్లాగే కృష్ణరాజు గారు నెంబర్ అడిగారు, సార్ రాసుకోండి 770. మీతో నేను మాట్లాడతాను సార్. దానిలో గ్రూప్ లో ఒకసారి పెట్టు. ఫోన్ చేయండి సార్. 770-287-6486. 287 770-287-6486. ఓకే సార్. సో శంకరరావు సార్ నెంబర్ కూడా చెప్తాను, రేపు ఫోన్ ఇటీరా. 92972 అయిపోయింది. 52797. 92972 5297 52797. 92972 52797. ఓకే సార్. కృష్ణరాజు గారు ఏం బాధపడద్దు, త్వరలోనే మీరు మళ్ళీ ఒక ఇంటి వాళ్ళు అవుతారులే, మంచి అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తుంది. థ్యాంక్స్ అండి. ఇవన్నీ సహజం, ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఏం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తృప్తిగా ఆనందంగా జీవించండి, డైలీ ధ్యానం చేయండి. నేను కూడా మీకులాగా స్ట్రగుల్ అయినా ఒకప్పుడు స్ట్రగుల్ అయ్యి అయిపోయి సినిమా అంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాం. ఇప్పుడు లైఫ్ బాగుంది. సో దాని గురించి నేను జూమ్ లో చెప్పను, మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి, మాట్లాడు. ఓకే, మీ నెంబర్ చెప్పరా? మీది ఒక డిఫరెంట్ ఇది, నాది ఒక డిఫరెంట్ ఇదిలేండి, సిచ్యువేషన్స్ వేరు. కానీ మీ నెంబర్ చెప్పరా సార్? 770 చాట్ లో పెట్టాను చూడండి. ఓకే సార్. శంకరరావు సార్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. శంకరరావు గారిదా? అది చాట్ లో పెడుతున్నా చూడండి, మళ్ళీ నేను చెప్తే మీకు అర్థం కావట్లేదు వాయిస్. చెప్పండి సార్, పెట్టండి సార్. 797 శంకర్రావు గారు. 77028 అది మీది కదా సార్? పైది నాది, కింద సార్ది, శంకర్రావు గారిది. ఓకే. ప్రతి వ్యక్తి జీవితంలో ఛాలెంజెస్ అనేవి వస్తాయి, ఏదో కోణంలో. అన్ని బాగుంటే మనం ఈ భూమి మీద ఎవరు మాట విన్నాం కాబట్టి భగవంతుడు ఏదో ఒక యాంగిల్లో ఏదో ఒక సైడ్ మనకు ఒక వెల్త్ అనేది క్రియేట్ చేస్తాడు. ఆ వెల్త్లో నుంచి ఆధ్యాత్మ మార్గంలోకి వస్తాం, దాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి. కాబట్టి ఈరోజు శంకరరావు సార్ చెప్పినట్టు మనం 60 క్లాసులు విన్నా 600 క్లాసులు విన్నా కూడా సాధన లేనిది మన జీవితం జీరో. సాధన చేసుకుంటూ మనం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, విశ్వ నియమాలకు అనుగుణంగా జీవిస్తూ, ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ, ఎప్పుడైతే మన ప్రయాణం ముందుకెళ్తూ ఉంటుందో ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా ఆనందమయమే. ఓకేనా? సో ఇది ఈరోజు సెషను. అట్లాగే చాలా మంది కూర్గు టూర్ గురించి నన్ను 2-3 కాల్ చేశారు. సో ఆ టైంలో నేను కొంచెం బిజీగా ఉండి పిక్ చేయలేకపోయాను. సో ఈ నెల 24 నుంచి 28 వరకు బెంగళూరు మీద ఉండగా మనం ఈ టూరు ఏర్పాటు చేయడం జరిగింది. సో కూర్గ్ అంటే సెకండ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. సో అద్భుతమైన రమణీయమైన ప్రకృతి మాత బడిలో మనం 5 రోజులు అక్కడ స్టే చేయబోతున్నాం. సో చక్కటి అకామిడేషను, అట్లాగే మంచి సాత్విక ఆహారం. మరి అరుణాచలం నుంచి సాగర్ సింధూరి గారు, సో ఆయన యొక్క సాంగత్యంలో ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, వాళ్ళ యొక్క సారథ్యంలో ప్రతిరోజు ధ్యానము, యోగా, సత్సంగము. అట్లాగే మరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ కూర్గు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. అట్లాగే మంచి ప్రకృతి మాత, ఎన్నో స్పాట్స్ ఉన్నాయి, మెడిటేషన్ స్పాట్స్. వాటన్నిటిని చూస్తూ మనం చక్కగా 5 days అక్కడ ఉంటాము. ఆ 5 days తర్వాత కొంతమంది మరి తమిళనాడులో ఉన్నటువంటి ఊటీ అను ఇంకో డీప్ ఫారెస్ట్ లో కూడా ఒక 2 days స్టే చేయబోతాం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆల్రెడీ స్లాట్స్ అయిపోయినాయి, ఇంకో 10 ఖాళీలు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి తీసుకోండి. చాలా బాగుంటుంది టూరు, సాధనకు బాగుంటుంది. మనలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని కూడా ఎప్పుడైతే ప్రకృతితో మనం అనుసంధానం అవుతామో, మనలో ఉన్నటువంటి ఎన్నో జన్మల నుంచి ఆ రుగ్మతలు కానివ్వండి, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కానివ్వండి, ఆ నెగిటివ్ థాట్స్ కానీ, అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఏ మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మెడిసిన్ ఇస్తారు తప్పితే అక్కడ సంపూర్ణమైన సొల్యూషన్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని దయచేసి ఇటువంటి టూర్స్లో పాల్గొనండి. టూర్స్లో పాల్గొనపోయినా మీ ఇంటికి దగ్గరలో, మీ ఊరికి దగ్గరలో ఏదైనా మంచి నేచర్ ఉంటే ప్రతిరోజు ఉదయం వెళ్ళి కొద్దిసేపు అలా ఎలోన్గా గడపండి, ప్రకృతితో మాట్లాడండి.
చెట్టును ఆలింగనం చేసుకోండి ప్రేమతో. దానివల్ల కూడా మన శరీరంలో, మన మనసులో మానసికంగా, ఆధ్యాత్మిక ఎన్నో మార్పులు వస్తాయి. అర్థమైందా? మన సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం పాటించాం. ఓకేనా? థ్యాంక్ యూ.